వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ వడ చేయటం చూపిపోతాను. చికెన్ వడ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పావుకి బోన్లెస్ చికెన్ తీసి దీన్నే మిక్సీ పట్టి పెట్టుకోవడం. ఎక్కువ పేస్ట్ చేయకూడదు, దీన్ని కొంచెం తరితరిగా చేసుకోవాలి. ప్లస్ నేను ఒక పెద్ద ఆనియన్ 2 కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది, టేస్ట్ క్రిస్పీనెస్ బాగుంటుంది కాబట్టి. ఇక్కడ 4 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర. ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ అంతా బియ్యం పౌడర్, 1 స్పూన్ నేను శనగ పౌడర్ తీసుకున్నాను నేను ప్లస్ 1 చిటికెంత గరం మసాలా, 1 చిటికెంత పెప్పర్, ఒక హాఫ్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ ఇదన్నీ యాడ్ చేసుకున్నాను. దీనికి మంచి కొద్దిగా టేస్ట్ తగిన సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. దీనంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మా పక్క పెట్టుకుందాం. ఎందుకంటే దీని ఆనియన్లో ఉంటే చికెన్లో ఉండే వాటర్ ఉంటే మాకు మంచిగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయినాక మనకి స్ట్రక్చర్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని అన్ని కలిపేసి ఒక 2 మినిట్స్ పక్క పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిందండి. నేను ఆల్రెడీ కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా వెయిట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వాటర్లుగా నేను దీన్ని డిప్ చేసుకుందాం. ఇలా ఎక్కువ పెద్ద లావుగా ఉండకూడదు, కొంచెం మీరు ఎందుకంటే చికెన్ కాబట్టి మీకు లోపల ఉండదు, వేగదు, బయట ఉండదు, మళ్ళీ మాడిపోతాయి. సో చిన్న చిన్నగా మీకు కొంచెం పల్చగా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా పచ్చిగా వేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తానండి. సో చాలా టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ వడ రెడీ అయిపోయిందండి. మీరు ఇలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్రిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. నేనైతే ట్రై చేసిన తర్వాత నేను వీడియో పెడుతుంటా. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీ కూడా బాగుంటుంది కాబట్టి మీకు కలర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.